ఎకనామిక్స్ రిపోర్ట్ ప్రకారం ఇండియన్స్ ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లు వెడ్డింగ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఇండియన్ పేరెంట్స్ వాళ్ళ ఆస్తిలో 5 వంతులలో 1 వంతు మ్యారేజెస్కి ఖర్చు చేస్తున్నారు. యావరేజ్గా చెప్పాలంటే 20 lakhs నుంచి 5 crores ఉండొచ్చు. ఒక నార్మల్ ఇండియనే ఇంత మనీ ఖర్చు చేస్తే మన ఇండియన్ బిలియనియర్స్ వాళ్ళ కూతుళ్ళ పెళ్లికి, కొడుకుల పెళ్లికి ఎంత మనీ ఖర్చు చేస్తారో కదా. అలా జరిగిన టాప్ 8 ఎక్స్పెన్సివ్ వెడ్డింగ్స్ గురించి ఈ షార్ట్లో చెప్తాను. 2004లో జరిగిన లక్ష్మీ మిట్టల్ కూతురు వానిషా మిట్టల్కి బ్రిటిష్ బిజినెస్ మ్యాన్ అమిత్ భాటియాస్ వెడ్డింగ్. ఈ 6 రోజుల వెడ్డింగ్కి 240 కోట్లు ఖర్చు అయింది. ఇది ప్రైజియస్ట్ వెడ్డింగ్గా గిన్నీస్ రికార్డులో కూడా వచ్చింది. ఇప్పుడంటే లక్ష్మీ మిట్టల్ ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఒకప్పుడు వరల్డ్లోనే 4th రిచెస్ట్ పర్సన్ అండ్ 57th పవర్ఫుల్ పర్సన్గా ఉండేవాడు. ఇక నెంబర్ 2, 2018లో జరిగిన ఇషా అంబానీ అండ్ ఆనంద్ పిరమాల్ వెడ్డింగ్కి 700 కోట్లు ఖర్చు చేశారని లైఫ్ స్టైల్ ఏషియా రిపోర్ట్లో చెప్పింది. ఇన్ని మ్యారేజెస్ ఒకే షాట్లో చెప్పాలంటే లెంత్ సరిపోదు, కాబట్టి మిగిలిన వాటి గురించి నెక్స్ట్ షార్ట్లో చెప్తాను.